సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఎందుకు అంటే ఆయన కేసు ఫైల్ చేసింది ఎవరి మీద? మెగా కృష్ణారెడ్డి మీద. 1,10,000 కోట్లు అవినీతి జరిగింది. నేను రుజువులతో 48,000 కోట్లు అవినీతి జరిగిందని కాగ్ రిపోర్ట్ ఫైల్ చేసి సంవత్సరం అయింది. ఈ వీక్ సోమవారం యాక్టింగ్ చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి అడిగారు, మీరు మ్యాటర్ మంగళవారం లిస్ట్ చేయండి. ఇది దేశ చరిత్రలోనే బిగ్గెస్ట్ కరప్షన్. 1,10,000 కోట్లు అవినీతి, 48,000 కోట్లు దొరికిపోయారు. 2 లక్షల కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము అవినీతి జరిగిందని, 15,000 కోట్లు సంవత్సరానికి వడ్డీ కట్టలేని పరిస్థితి. రేవంత్ రెడ్డి 100 సార్లు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి సిబిఐ ఎంక్వైరీ ఇస్తాను, మెగా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయిస్తాను, కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయిస్తానన్న రేవంత్ రెడ్డి ఈ రోజు కేసీఆర్ మాట్లాడు, కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్పుడు సైలెంట్ గా ఊరుకొని మెగా కృష్ణారెడ్డికి బెస్ట్ ఫ్రెండ్ ఎవడు అంటే రేవంత్ రెడ్డి. ఎందుకు? నేను రుజువులతో చూపించాను. 1,200 కోట్లు వైట్ మనీ మెగా కృష్ణారెడ్డి ఎవరికి ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, కాళేశ్వరం డబ్బు. మరి రేవంత్ రెడ్డి మెగా కృష్ణారెడ్డి అవినీతి అంతం అవ్వాలి అంటే మన బీసీ రాజ్యం రావాలి. కాపులందరూ, బీసీలందరూ, ఎస్సీలందరూ, ఎస్టీలందరూ మాకు రెడ్డి రాజ్యం వద్దు, ఈ వెలమ దొంగల రాజ్యం వద్దు, మన రాజ్యం రావాలి. ఎందుకంటే వాళ్ళందరూ హ్యాండ్ ఇన్ గ్లవ్ లో ఒకరే అని రుజువు అయిపోయింది కదా. ఇప్పటికి 14 ఏళ్ళు అయింది. ఇంకెన్ని రుజువులు కావాలి? కనుక ఒకటి, రాజలింగం పూర్తి కుటుంబానికి తక్షణమే రేవంత్ రెడ్డి ₹1 కోటి ప్రకటించి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి. 2, రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి చంపించాడు మెగా కృష్ణారెడ్డి ప్రెషర్తో అని కొన్ని మంది ఆరోపణలు. నాకు తెలియదు, మీకు తెలియదు. కేసీఆర్ మీద పెట్టేద్దాం అని కొంతమంది ఆరోపణలు, లేదు కేసీఆరే ఇది చేయించాడని కొంతమంది ఆరోపణలు. ఏది నిజం? నిజం తెలియాలంటే మోదీ గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. తెలంగాణ హైకోర్టు నేను డిమాండ్ చేసిన సిబిఐ ఎంక్వైరీ చేయించాలి, లేదా రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. సిట్ గారి ఇంక ఏ ఎంక్వైరీలో న్యాయం జరగదు. దానికి 100 రుజువులు ఉన్నాయి. సంబంధించినటువంటి ప్రభుత్వం పైన ఈయన చాలా కేసులు, కాళేశ్వరం ఒకటే కాకుండా చాలా అవినీతిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గంట వెంకటరమణారెడ్డి గుడి వివాదంలో కూడా ఆయన కేసులు వేశారు. అంటే మీరు ఏమనుకుంటున్నారు అసలు బీఆర్ఎస్ అంటే దీంట్లో కేటీఆర్ కానీ కేసీఆర్ హస్తం, గంట వెంకటరమణారెడ్డి హస్తం ఉందని మీరు భావిస్తున్నారా? చూడండి, మంచి ప్రశ్న. నేను ఈ రోజు భూపాలపల్లి నిన్న రాత్రి 7-8 గంటలకు ఆయన చంపేశారు. సీసీటీవీ కెమెరాలు క్లియర్ గా ఉన్నాయి. ఇంతవరకు ఎవరు చంపారన్నది అరెస్ట్ చేశారా? అక్కడ డిఎస్పీ ఏం చేస్తున్నాడు? నేను కోర్టుకి వెళ్ళి అక్కడ డిఎస్పీని, సిఐని, ఎస్పీ సస్పెండ్ చేయకపోతే 72 గంటల్లో నేనే కోర్టుకి వెళ్ళి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడమో సస్పెండ్ చేయడమో చేయిస్తాను. పోలీసులాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో చూడండి, 16 మంది అవినీతి చేశారని వాళ్ళకి జాబులు లేకుండా పోయాయి, ఇంక్లూడింగ్ ఐపీఎస్ కి, డీజీపీకి, అడిషనల్ డీజీపీకి. మీరు న్యాయం చేస్తారా లేదా నన్ను చేయించమంటారా? దేవుడు మీ కుటుంబాలను సర్వనాశనం చేస్తాడు, మీ పిల్లల సర్వనాశనం చేస్తాడు. ఎందుకంటే రాజలింగం మూర్తికి కూడా పిల్లలు ఉన్నారు కదా, కుటుంబం ఉంది కదా. మనుష్యుడు ఏ విత్తునో ఆ పంటనే కోస్తారు. మీరు న్యాయం చేయండి. డబ్బుకి మెనిపులేట్ అవ్వకండి, పొలిటికల్ ప్రెషర్కి అసలు మెనిపులేట్ అవ్వకండి. సీక్రెట్కి వచ్చి నన్ను కలవండి, నేను మీ తరపున నిలబడతాను. ఎందుకంటే 100% పోలీసులు న్యాయం చేస్తున్నారు కాబట్టే కొంచెమైనా రాష్ట్రం బాగుంది. మీ తరపున నేనున్నా, మీ తరపున దేవుడు ఉంటాడు. రాజలింగమూర్తి న్యాయం జరగాలి. ఇక్కడ ఎమ్మెల్యే చేయించాడా? ఇదేంటిది? 100,000 హత్యలు జరుగుతుంటే, 100,000 మానభంగాలు జరుగుతుంటే
ఇది ఏమవుతుంది? నైజీరియాలో కూడా పట్ట పగల చంపేస్తారు. అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. బాధ్యత తీసుకోవాలి కదా. రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ని అపాయింట్ చేసి ఆయన హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయాలి, లేదా నా ఫైట్ ఆగదు, న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హెడ్లైన్స్ పెట్టి రాయండి. ఇది మెయిన్ పేజ్ లో స్టేట్ అంతా కంట్రీ అంతా ఇవ్వండి. మీరు చూస్తున్నారు కదా, 1981లో బాట్రూ శ్రీరామ్మూర్తి మీద ఫైట్ చేశారు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గారు. నర్సీపట్నం కాలేజీ వైస్ చైర్మన్ ఉండేటప్పుడు ఇక్కడ రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు, ఉద్యోగుల కొరకు, హోమ్ గార్డుల కొరకు ఎన్ని కోర్టు కేసులు వేసి మహిళల కొరకు, అందరి కొరకు కాంప్రమైజ్ అవ్వకుండా ఫైట్ చేస్తుంది అవినీతికి విరుద్ధంగా. నేను ఒక్కనే అంటే ఫైటింగ్ అంటే న్యాయంగా ఫైట్ చేస్తారా లేకపోతే డైరెక్ట్ ఫైట్ చేస్తారా? నేను ఏ ఫైట్ అయినా చేస్తా. ప్రజల్ని కాపాడుకునేట ఫైట్ చేస్తా. ఫస్ట్ ఫైట్ నాకు ప్రార్థనా ఫైట్. రాజశేఖర రెడ్డికి నాకు గొడవైనప్పుడు దేవుడి ద్వారా ఫైట్, చట్టాల ద్వారా ఫైట్. యూత్ సహించేది లేదు. నిరుద్యోగులారా బయటికి రండి, నిలదీయండి, ప్రశ్నించండి. 7569441275 కి ప్రతి సర్పంచ్ గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా ప్రజాశాంతి పార్టీ తరఫు నుండి ఫైట్ చేయండి. నేనున్నా మీకు. రాజలింగం మూర్తి కొరకు భూపాలు వచ్చాను కదా, అక్కడ 1 అవర్ ఆగండి బరియలు చేయకుండా అంటే ఎందుకు ఎంత భయం? అక్కడికక్కడే ఫ్యూనరల్ ఎందుకు చేయించేశారు? అందుకని అటు నుండి మరలా ఇటు వచ్చి హనుకొండలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. న్యాయం కొరకు ఫైట్ చేస్తాను. న్యాయమే గెలుస్తుంది ఏ రోజుకైనా.